ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక కూల్ యాప్ గురించి చెప్పబోతున్నాను. ఇప్పుడు నేను మీకు ఒకటి చూపిస్తాను. అది చూడంగానే ఆ యాప్ ఏంటో మీకే తెలిసిపోతుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ. ఇప్పుడు చూడండి, ఇది నా ఫోటో. సో ఇప్పుడు చూసారు కదా, మీరు చూడంగానే బ్యాక్గ్రౌండ్ చూడండి ఎంత నీట్గా ఉందో. చూసారా? ఇలా ఈ బ్యాక్గ్రౌండ్ నేను ఎలా చేయాలో ఈరోజు నేను మీకు చూపిస్తాను. ఒక కూల్ యాప్తో ఇలా బ్యాక్గ్రౌండ్ మనం చేంజ్ చేసుకోవచ్చు మన వీడియోస్కి, మన ఫొటోస్కి. సో ఆ యాప్ ఏంటంటే నేను మీకు ఈరోజు చెప్తాను. సో బ్యాక్ వెళ్ళిపోండి, గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళండి. గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత సెర్చ్ బాక్స్లో టెలిపోర్ట్ అని ఉంది కదా, దీంట్లో సెర్చ్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఒక యాప్ వస్తుంది, మీరు చూడండి. ఇలా ఉంది దీని ఐకాన్, టెలిపోర్ట్ ఫోటో ఎడిటర్. ఇది 54 MB, 5 million+ డౌన్లోడ్స్, 4.2 రేటింగ్స్ అండ్ రివ్యూస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్కడ ఇన్స్టాల్ పైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, నేను ఇది పాజ్ చేస్తాను. ఇన్స్టాల్ అవ్వని మీకు చెప్తాను. చూసారు కదా, ఇది ఇప్పుడు ఇన్స్టాల్ అయిపోతుంది. అయిపోతుంది ఇది. దీని లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ అయిపోతుంది డౌన్లోడ్. అయిపోతుంది, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇది ఇన్స్టాల్ అయిపోయింది. దాన్ని ఓపెన్ పైన ట్యాప్ ఇవ్వండి. ఇన్స్టాలింగ్. వెరిఫైడ్ బై ప్లే ప్రొటెక్ట్. ఇన్స్టాల్ అయిపోతుంది. ఇది టైం పడుతుంది. సో ఇన్స్టాల్ అయిపోద్ది. ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ ఓపెన్ పైన క్లిక్ చేయండి. ఓపెన్ పైన క్లిక్ చేసాక ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. అలౌడ్ టెలిపోర్ట్ టు టేక్ పిక్చర్స్ అండ్ రికార్డ్ వీడియోస్. అలౌడ్ టెలిపోర్ట్ టు యాక్సెస్ ఫొటోస్, మీడియా అండ్ ఫైల్స్ ఆన్ యువర్ డివైస్. ఇప్పుడు ఇక్కడ మన కెమెరా అనేది ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇమేజ్ పైన క్లిక్ చేస్తున్నాను. నేను క్లిక్ చేసి ఏదో ఒక ఇమేజ్కి ఇక్కడ మనం తీసుకోవాలి. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మీకు ఈ ఫోటో నేను తీసుకుంటున్నాను. ఈ ఫోటోని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. సో అంటే చేసుకొని టిక్ పై మార్క్ ఇవ్వండి. ఇక్కడ నేను మొబైల్ డేటా ఆఫ్ చేసిస్తాను, ఎందుకంటే యాడ్ వస్తుంది. యాడ్ వచ్చేసింది. యాడ్స్ వస్తుంది. యాడ్ వచ్చేస్తుంది. ఇంకొక యాడ్ వచ్చేసింది. టెలిపోర్టింగ్ అని పడింది కదా ఇక్కడ. సో ఇప్పుడు కనపడుతుంది.
సో ఇప్పుడు లైట్ వచ్చింది చూడండి, ఇట్లా ఇలాంటి తిరుగుతుంది కదా, కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేద్దాం. చూడండి ఇక్కడ హెయిర్ కలర్ వచ్చింది కదా, డిఫరెంట్ కలర్స్ వేయచ్చు హెయిర్కి, అవసరం లేదు నాకు హెయిర్ కలర్ ఏం. సో నెక్స్ట్ ఇక్కడ హెయిర్ కలర్ కదా, తర్వాత కాలేజ్ చేసుకోవచ్చు అన్ని హెయిర్ కలర్స్. ఇక్కడ కాలేజ్ 2x దీంట్లో టైప్ ఇస్తే అయిపోతుంది. నెక్స్ట్ హెయిర్ కలర్ కాకుండా బ్యాక్గ్రౌండ్, ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్స్ చాలా ఉన్నాయి చూడండి. ఇది ఈ బ్యాక్గ్రౌండ్ చూస్తే ఇట్లా క్లిక్ ఇవ్వగానే బ్యాక్గ్రౌండ్స్ అన్నీ మారిపోతున్నాయి చూడండి. ఇట్లా క్లిక్ తోటి బ్యాక్గ్రౌండ్స్ అన్నీ మారిపోతున్నాయి చూడండి. ఇక్కడ మీరు వెనకాల చూస్తున్నారు కదా, కనిపిస్తుంది చిన్న వేసుకొని చూడండి. ఇప్పుడు క్లిక్తోనే బ్యాక్గ్రౌండ్స్ అన్నీ మారిపోతున్నాయి చూడండి. ఇంకా చాలా బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి ఇట్లానే. సో ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ మీకు నచ్చింది, ఇవన్నీ మీకు పిచ్చి అనిపించింది అనుకోండి, సో మీరే ఒక బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేసుకోవాలనుకోండి. ఇక్కడ కస్టమ్ బ్యాక్గ్రౌండ్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ స్కిన్ కలర్ వచ్చింది కదా, స్కిన్ కలర్ ఇలా చేంజ్ చేస్తుంది చూడండి. బ్లూ ఇలా వచ్చింది కదా, స్కిన్ కలర్స్ అనేది ఇలా చేంజ్ అవుతుంది. బ్లూ కలర్ అట్లా వచ్చింది. ఇప్పుడు కస్టమ్ బ్యాక్గ్రౌండ్ అంటే మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ మనమే తయారు చేసుకోవచ్చు. అక్కడ ఇమేజ్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఏదో ఒక ఇమేజ్ ఇచ్చేయండి చూడండి. ఎగ్జాంపుల్ ఎక్కడ డౌన్లోడ్స్ పైన వెళ్ళి బ్లూ కలర్ ఇచ్చేస్తున్నాను, నేను బ్లూ టిక్ ఇచ్చేస్తాను, మళ్ళీ ఇంకా రాలేదు చూడండి కదా. బ్యాక్గ్రౌండ్ అయిపోయింది, ఇట్లా మారిపోయింది కస్టమ్ బ్యాక్గ్రౌండ్. సో మీకు నచ్చినంత ఇలా చేసుకోవచ్చు. ఇంకొకటి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ బ్లర్, మనం క్లిక్ చేసినాం అనుకో యాక్చువల్ బ్యాక్గ్రౌండ్ దీన్ని బ్లర్ చేసుకోవచ్చు. అంటే మీరే మంచిగా కనిపించి బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయిపోద్ది. సో అట్లా. సో ఇది ఏదైతే మీ బ్యాక్గ్రౌండ్ మీకు ఇది నచ్చింది అనుకోండి, సో మీరు ఇక్కడ సేవ్ ఎలా చేసుకోవాలి ఇప్పుడు చెప్తాను. ఎగ్జాంపుల్ నేను ఈ బ్యాక్గ్రౌండ్ని ఇది పెట్టుకుంటున్నాను. పెట్టుకోనంటే ఇక్కడ ఈ సింబల్ ఉంది కదా, క్లిక్ చేస్తే ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఇది ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, డౌన్లోడ్, మోర్ పైన ట్యాప్ ఇచ్చిందంటే మీకు యూజ్ #teleport ఇన్ యువర్ పోస్ట్ ప్లీజ్ ఒకటి వస్తుంది. ఓకే పైన క్లిక్ చేద్దాం. సో ఇప్పుడు మోర్ అని అంటే ఇక్కడ అన్నిట్లో షేర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. సేవ్ అవడం వచ్చింది కదా. ఇప్పుడు అది ఎక్కడ వెళ్తుంది అంటే అది ఇప్పుడు ఎక్కడ వెళ్తుంది అంటే మీకు ఫైల్స్లోకి వెళ్ళండి. ఫైల్స్లోకి వెళ్ళి ఈ ఇమేజెస్ పైన ట్యాప్ ఇస్తే ఇక్కడ టెలిపోర్ట్ అని ఉంది కదా, చూడండి ఇక్కడ వెళ్ళిపోయింది ఇమేజ్. చూడండి ఇక్కడ టెలిపోర్ట్ అని ఇక్కడ #, కూడా వచ్చింది మనకి కింద ఇక్కడ #, వచ్చేసింది కదా. సో అట్లా ఇంత ఈజీగా ఒక్క క్లిక్ తోటి మనం మన ఇమేజెస్ని బ్యాక్గ్రౌండ్స్ అనేది ఈజీగా మార్చుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. వి విల్ మీట్ లేటర్. బాయ్ ఫ్రెండ్స్.